ఇక ఉద్యోగులకు వరంగల్ సభలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి నరసింహాచారి, టీఎన్జీఓ అధ్యక్షులు నల్గొండ జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి ఎం శేఖర్ రెడ్డి, మురళి, వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టి రాంబాబు ఉద్యోగులు పాల్గొన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు పోరాడుతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సేవలను ప్రజలకు అందించేందుకు పనిచేస్తున్న ఉద్యోగులకు పాత విధానంలో పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టీఎన్జీఓస్ నరసింహాచారి, మా జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు, మరి తాలూకా టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు వచ్చారు, మరి జెడ్పీ మినిస్ట్రియల్ స్టాఫ్ రాంబాబు అన్న గారు వచ్చారు, వెంకటరమణ యూటీఎఫ్, మరి చాలామంది యూఎస్ పీటీఎఫ్ అలీంబాయ్, మరి అందరూ చాలా అన్నీ వచ్చి రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సిపిఎస్ మీద ఓపీఎస్ కావాలన్న ఉద్దేశంతో ధర్నా కార్యక్రమము చేపట్టినాము. మరి నల్లగొండలో చాలా పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 1980 రివైజ్ పెన్షన్ స్కీమ్ ప్రకారంగా మాకు అందరికి కూడా పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, దాదాపు 2 లక్షల పైచిలకు ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు, వారికి వెలుగు నింపాలని మన సీఎం గారిని కోరుతున్నాము. మేము నోటీసు ఇచ్చిన వెంబడే చర్చలకు పిలిచినట్టు సంతోషం, కానీ వీటి మీద అన్నీ కూడా సానుకూలంగా మా సమస్యలన్నీ తీర్చాలని సీఎం గారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ జార్ఖండ్లో ఉంది, రాజస్థాన్లో ఉంది, పంజాబ్లో ఉంది, వాళ్ళందరూ కూడా వచ్చిన వెంటనే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ని తీసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను సీఎం గారిని మరీ కోరుతున్నా. మరి దానికి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ గవర్నర్లు పూజలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించారు ఎలక్షన్లు. కాబట్టి అదేవిధంగా మా సమస్యల మీద కూడా మీరు కీలక పాత్ర పోషించి మా సమస్యలు తీర్చడానికి సీఎంకు తగు సలహాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు మా ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు మీరు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడో మార్మూలు ఉన్న ప్రజలకు తీసుకెళ్ళి మేము అందజేస్తున్నాం. మీరు మా సమస్యలు తీర్చకపోయినా మీరిచ్చే సంక్షేమ పథకాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకుపోతాము. కాబట్టి నల్లగొండ జిల్లా పక్షాన మన ముఖ్యమంత్రి గారు కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా సమస్యలను తీర్చాలని కోరుకుంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఉద్యోగుల జేఏసీ అందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిపిఎస్ను తీసుకువచ్చి ఉద్యోగులలో చాలా కష్టాలు నింపింది. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందల ధర్నా నిర్ణయించడం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం ఆర్టీసీ కళాభవన్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మాకు సిపిఎస్ను రద్దు చేసి దీన్ని ఓపీఎస్ని అమలు చేయాలని కోరుతున్నాం. తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కలిపి సిపిఎస్ అంతం ఓపీఎస్ సాధించాలనే పట్టుదలతోటి అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న అందరూ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా ఈరోజు క్రమక్రమంగా ఉద్యోగులు సిపిఎస్కు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చి ఏదైనా చనిపోతే కనీసం 100 రూపాయలు కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి మూలమైన ఓపీఎస్ను పునరుద్ధరించాలి, సిపిఎస్ను రద్దు చేయాలి. దాని కొరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ కళాభవన్లో పెద్ద ఎత్తున సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడే ఇది ప్రారంభం. ఈ రోజు దీని పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు పెరుమాళ్ళ వెంకటేశం, ఈజీ జేఏసీ కో చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మనకు సిపిఎస్ పంతం ఓపీఎస్ పంతం అనేది ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగస్తులకు కావాల్సింది ఏంటంటే పెన్షన్. అటువంటి పెన్షన్ని
తీసేసి ఈరోజు సిపిఎస్ అని ఒకటి పెట్టి ఉద్యోగస్తులలో అనేక సమస్యలు తీసుకొచ్చి వారి మధ్యలో తగాదాలు తీసుకొస్తున్నారు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో మీ సిపిఎస్ని మేము క్యాన్సిల్ చేసి ఓపీఎస్ మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాకు ఓపీఎస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క సభను విజయవంతం చేసి ఈ యొక్క గవర్నమెంట్కు మేము చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.